ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? లేచారా? ప్రార్థన చేసుకున్నా. ఈరోజు సండే అండి, మీ అందరు మందిరానికి రావాలి. అదేంటండి మేము వేరే దేశంలో ఉన్నాం, నో ప్రాబ్లం. అక్కడ నుంచి లైవ్ చూడండి, కుటుంబాలుగా రండి. మీ చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నారు, వాగ్దానం వింటున్నారు. ఒకవేళ బెల్లంపల్లి చుట్టుపక్కల మన మందిరం ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ మందిరం, ఒకవేళ దూర ప్రాంతాల నుండి ఇంట్లో పర్మిషన్ లేకపోతే వెళ్ళకండి మందిరానికి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళటం మంచిది. ఎలాంటి కండిషన్లు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఈరోజు చూడండి 46వ కీర్తన 11వ వచనంలో అద్భుతమైన మాట. సైన్యములకు అధిపతి నీకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు నీకు ఆశ్రయం అన్నాడు. నీకు తోడు ఆశ్రయం, ఇంతకంటే ఎవరు కావాలండి? నేనే నీకు తోడు, నేనే నీకు ఆశ్రయం, నేను నీతో ఉంటా. ఎంత మంచి దేవుడు అండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి, ప్రే చేసుకుందాం. ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ, రోగంతో ఉన్న వారికి స్వస్థత, కష్టము, దుఃఖము, బాధ, నింద, కోర్టు కేసులు, ఒత్తిళ్ళు, అప్పులు, ఇరుకులు, భర్త భార్య సమస్యలు అన్నిటి నుంచి విడిపించి సంఘాలు లేపి, కుటుంబాలు లేపి, సేవకుల్ని, సంఘాలని ఉజ్జీవింపజే అపోస్తుల మినిస్ట్రీ జరుగుటకు సాయం చేసి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మా అందరికీ మీరు తోడై ఉండి ఆశ్రయంగా ఉండమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 8, 9, 10, 11 మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం ఎన్ఎస్పి క్యాంప్ ప్రార్థన చేయండి. 12, 13, 14 బెల్లంపల్లి మీ అందరికీ ఇష్టమైన ప్రార్థన స్థలం. పాలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ.